తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేటి నుంచి మహాధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. చర్చల పేరుతో ప్రభుత్వం కార్మికులను తప్పుదారి పట్టిస్తుందని జేఏసీ ఆరోపిస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా హైదరాబాద్లో ప్రైవేటు వాహనాల యజమానులు రేట్లు విపరీతంగా పెంచేశారు. ఆటోలు, క్యాబ్లు, టాక్సీల ధరలు 2 రెట్లు పెరిగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 25 లక్షల మంది పైగా ప్రయాణికులు ఆర్టీసీ మీద ఆధారపడి రోజువారీ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రైవేటు వాహనాల మీద పడి వాళ్ళ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రైవేట్ వాహనాల మీద ఆధారపడటం వల్ల పూర్తిగా జేబులు గుల్లవుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 30% పైగా బస్సులు నడుస్తున్నాయని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వ అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎలక్ట్రికల్ బస్సులు దాదాపుగా 3000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. సెట్విన్ బస్సుల్లో కూడా ఘోరంగా జేబులు గుల్ల చేస్తున్నారు. దాదాపుగా కిలోమీటర్కి 5 రూపాయల చొప్పున కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఎవరైతే బస్సులు నడుపుతూ ఉన్నారో పూర్తిగా పర్సనల్ QR కోడ్లు పెట్టుకొని టిక్కెట్లకి డబ్బులు వసూలు చేస్తున్నారు. చాయ్కి పైసలు కావాలి, టిఫిన్ పైసలు కావాలని చెప్పేసి ప్రయాణికుల దగ్గర తీసుకుంటున్నారు. కనీసం ఆర్టీసీకి పూర్తిగా నష్టం చేకూరుస్తున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఆటోకి సంబంధించిన విషయంలో కావచ్చు, ర్యాపిడో అలాగే ఊబర్, ఓలా విషయంలో మాత్రం పూర్తిగా కూడా రేట్లు ట్రిపుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే షేక్పేటలో ఉన్నాం. షేక్పేట నుంచి మనం చూసుకోవచ్చు దాదాపుగా ఫిల్మ్ నగర్కి చూసుకున్నట్లయితే 2.9 కిలోమీటర్లు ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఒక ట్రిప్ బుక్ చేస్తున్నాను. ఈ ట్రిప్ బుక్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ 2 కిలోమీటర్ల దూరానికి కూడా దాదాపుగా ఒక ఊబర్లో ఒక క్యాబ్ బుక్ చేస్తే 224 రూపాయలు 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్కి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏసీ క్యాబ్ కావాలంటే దాదాపుగా 250కి పైగా కూడా రూపాయలు ఈ యొక్క ఊబర్లో కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 2 కిలోమీటర్ల దూరానికి ఫాస్టర్ ఛార్జెస్ అని చెప్పేసి, ప్రీమియం ఛార్జెస్ అని చెప్పేసి దాదాపుగా 3 రకాలుగా పెట్టి సో మినీ క్యాబ్ ఏది చూసినా కూడా ఏసీ క్యాబ్ అని పెడుతున్నారు. సో ఏ క్యాబ్ చూసినా కూడా దాదాపుగా 250 రూపాయల నుంచి 150 రూపాయల దాకా కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇది క్యాబ్కి సంబంధించి. అలాగే ఆటో చూసుకున్నా కూడా దాదాపుగా జనరల్ టైంలో ఏంటంటే 10 రూపాయలు ఇస్తే ఇక్కడ నుంచి ఫిల్మ్ నగర్లో దింపుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆటో బుక్ చేయాలన్నా కూడా 100 రూపీస్ పైన కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా పూర్తిగా కూడా ప్రైవేట్ క్యాబ్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా రేట్లు ఇష్టారీతిన పెంచారు. ఎక్కడా కూడా కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా పూర్తిగా కూడా 100 రూపాయలు లేదే కిలోమీటర్ దూరం కూడా తీసుకెళ్ళిందని చెప్పేసి ప్రజలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ప్రైవేట్ బస్సులన్నీ నడిపించేందుకు అలాగే ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు డ్రైవర్లు కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా సగం పైగా కూడా బస్సులన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ తిరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ డిమాండ్కి తగ్గట్టుగా కూడా బస్సులు అయితే గ్రౌండ్ లెవెల్ తిరగటం లేదు. పూర్తిగా సాయంత్రం అలాగే ఉదయం పూట మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క సమ్మరు పూర్తిగా బస్ స్టేషన్స్లో కూడా బస్సులు లేక ముసలి వాళ్ళు, పిల్లలు పూర్తిగా ఎండలో నిరీక్షించాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఏ కాలనీకి చూసుకున్నా కూడా పూర్తిగా బస్ స్టాప్స్ దగ్గర జనాలందరూ కూడా వెయిట్ చేసేసి షాపుల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు మెడికల్ షాప్ దగ్గర దాదాపుగా ఆడవాళ్ళందరూ షాప్లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో మనం చూసుకున్నట్టు ఫుట్పాత్లు ఉంటాయి కానీ వినియోగంలో ఉండవు, బస్ స్టాప్లు ఉంటాయి కానీ వినియోగంలో ఉండవు, ఏసీ బస్ స్టాప్లు అంటారు, మెయింటెనెన్స్ ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద వచ్చి నిలబడాలి. ఇలాంటి ఎండాకాలంలో దాదాపుగా 40-42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. సో బస్సులు టైంకి రావు, ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తూ ఉన్నారు. సో ట్రావెల్స్ దోపిడీ కావచ్చు, ఊబర్, ఓలా ఛార్జెస్ అనేది ర్యాపిడ్ ఛార్జెస్ అని జనరల్గా పెరుగుతూ ఉంటాయి. పీక్ అవర్స్ అనే టైంలో సాయంత్రం పెరుగుతూ ఉంటాయి. ఒక పక్క బస్సులు సమ్మె కొనసాగుతుంది కాబట్టి పీక్ అవర్స్లో జనరల్గానే రెట్టింపు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 3-4 టైమ్స్ కూడా పెట్టినా కూడా ఆ సంస్థల మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. కనీసం వాటినైనా కంట్రోల్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.